హాయ్ అండి. ఎప్పుడు ఒక్కటే తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఇలా దాల్ రైస్ ట్రై చేయండి. డిఫరెంట్‌గా అండి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కప్పు బియ్యం, పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం లైట్‌గా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4, 5 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. బాగా మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని 1 కప్‌కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసి లాస్ట్‌లో కూడా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా పొడి పొడిగా ఎంత యమ్మీగా ఉందో, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. బై బాయ్.